ఈ వీడియోలో మనం వంకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ వంకాయలను కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, 3 మిర్చి, కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. 50 గ్రాముల ఎండు రొయ్యలను బాగా కడిగి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో తగినంత నూనె వేసి చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. రొయ్యలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు వేసుకొని 2 గ్లాసుల వాటర్ని కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి.